హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రేమ్ విత్ అక్వేరియం. ఇది మన ఫస్ట్ వీడియో కావచ్చు. ఈ అక్వేరియం క్లీన్ చేయాలంటే మస్తు పని ఉంటాయి. ఇవి కావాల్సిన ఐటమ్స్ మన ఫిషెస్. ఇవి స్టార్టింగ్ ఇట్లా ఇంట్లో నుంచి బయట పెట్టి క్లీనింగ్ కోసం పెట్టాను. ఇది ఒక డబ్బా, ఇవి జాలి ఇంకా సంథింగ్ ఇవి ఉంటాయి కదా ఐటమ్ క్లీన్ చేయని. నేను ఫస్ట్ ఏం చేయాలంటే ఫిషెస్ నుంచి అవిట్లా మనము బయటికి అప్లిమెంట్ కదా ఇట్లా ఈ ట్రిక్ బాగుంటుందని నేను చెప్తున్నాను. ఏంటంటే ఇది ఎవ్వరు చూపించింది కాదు, నేను ఈ సొంతంగా నేర్చిన ట్రిక్. కొన్ని వాటర్ తీయాలి, మెల్లగా కొన్ని వాటర్ తీస్తూ అట్లనే తీయాలి. దాని తర్వాత కొద్దిసేపు అలానే అంటే కొన్ని నీళ్ళు ఉంచాలి. మొత్తం బాటంలో అంటే మొత్తం బాటం కాదు, కొంచెం పైన బాటం దాకా కొన్ని నీళ్ళు తీసేయాలి. అలా కొన్ని నీళ్ళు తీసాక మనం ఇది అంటే ఉంటుంది కదా స్పాంజ్ లేదా ఇంకేదైనా ఉంటే దాంతో మంచిగా ఇట్లా కడుక్కోవాలి. నీట్గా కింద మీద అంటే మీద నుంచి కడుక్కోవాలి. అప్పుడు దాని తర్వాత బాగా నీట్గా డస్ట్ దుమ్ము ఏమైనా ఉంటే అది మెల్లగా వచ్చేస్తుంది నీళ్ళకి. దాని తర్వాత మెల్లగా అట్లనే నీట్గా తుడవాలి. అంటే మొత్తం ఇంత ఉండదు. దాని తర్వాత మళ్ళీ అదే బాటిల్ ఉంటుంది కదా, అది తీసుకొని వేసుకోవాలి. దాని తర్వాత మనం అది అయిపోయాక వాటర్ని జాలి తీసుకొని పెట్టాలి. ఆ జాలి ఏమవుతుందంటే ఊకే కింద జరిగిపోతుంది ప్రెషర్ వల్ల, వాటర్ ప్రెషర్ వల్ల. దానివల్ల నాకు ఏమనిపించిందంటే మళ్ళీ నీట్గా మళ్ళీ పెట్టి చేసిన ఫోన్ అక్కడ స్టాండ్ మీద పెట్టి మా చెల్లె పెట్టుకుంది ఫోను. ఆ జాలి ఎంత నీళ్ళు పోసినా ముందరికి వెళ్ళిపోతూ ఉంది. అలా నీళ్ళు పోసాక అప్లిమెంట్ అవుతుంది మంచిగా. ఫిషెస్ గిట్ట ఇలా ఫిషెస్ బాగా హ్యాపీగా ఉంటాయి. దాని తర్వాత మనకు వచ్చిన పని ఉంటుంది, అది వచ్చేసి షార్క్స్ అంటారో ఏమంటారో ఇప్పుడు చూపిస్తే చూడండి. ఆ జాలీలో వచ్చే వాటర్ ఫ్రెష్ అనుకుంటాం, కానీ అలా సన్నగా డస్ట్ ఉంటుంది. అది గిట్టంగా అలా పడితే ఫిషెస్కి కష్టం కాబట్టి అది తీసేయాలి. అది తీసేస్తాం. దాని తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఉంటుంది కదా మన షార్క్ అంటారో దీంట్లో క్యాట్ ఫిష్ అంటారో ఏమో, మీరే కామెంట్ చేయండి గైస్. ఈ వీటిని మనం తీస్తున్నాం. తీయాలంటే మస్తు ప్రాబ్లం అయింది వీటి వల్ల. మస్తు టైం పట్టింది తీయాలంటే, చాలా టైం పడుతుంది. ఇట్లా అలా 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 తీస్తున్నాం. ఇవి నీళ్ళు చేంజ్ అయ్యాక 1 month అవుతుంది దగ్గర ఇట్లా షార్క్లు. వీటిలో అయితే ప్రతి 3 days ప్రతి 1 week ఒకసారి చేంజ్ చేస్తుంటాయి గోల్డ్ మాలిస్వి. బట్ ఇది మాత్రం తీయనికి అంటే ఇవి ఫ్రెష్గా ఉంటాయి, మంచిగా ఉంటాయి. బట్ ఇవి అంత గలీజ్ చేయవు. చూడండి ఎంత మొత్తం వాటర్. ఈ వీళ్ళ పేరు పెట్టాను గైస్. వీళ్ళకి ఒక మంచి గ్రూప్ నేమ్ వేయండి, నామకరణం చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇది గైస్ ఇవాళ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్